చూడండి, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మనం చేసే పనులను ఆ పైవాడు గమనిస్తూ ఉంటాడు. మనం ఏం పనులు చేస్తున్నామో దానికి ఎలాంటి ఫలితం ఇవ్వాలో ఆ దేవుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాడు. ఎవరికీ తెలియదులే, ఎవరు చూడలేదులే, మనం ఏమైనా పని చేయొచ్చు అని అనుకుంటే అది చాలా పొరపాటు. మనం చేసే పని ఏదైనా సరే అది మంచిదైనా ఉంటుంది, చెడుదైనా ఉంటుంది. కాబట్టి మంచి పనులను ఎక్కువగా చేయండి, మంచి ఫలితాలను పొందండి. చెడు పనులను మానేయండి, చెడు ఫలితాలను పొందకండి. మనము చేయాలనుకున్న పనులు మంచిగా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండేటట్టుగా చేయండి. దానివల్ల మీకు దేవుడు అనుగ్రహిస్తాడు, సత్ఫలితాలు ఇస్తాడు. మీకు పుణ్య ప్రాప్తి లభిస్తుంది. ధన్యవాదాలు.